హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త కేసీఆర్కు బిగ్ షాక్, ఈసీ నోటీసులు. ఈ విషయాలన్నీ తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అదేవిధంగా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వారు అవుతాం. ప్రస్తుతం భారతదేశంలో జరగబోయే లోక్సభ ఎన్నికల నేపథ్యంలో భాగంగా దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ నియామావళి నడుస్తుంది. ఇందులో భాగంగా అనేక ఆంక్షలు నడుమ రాజకీయ నాయకులు వారి ఎలక్షన్ క్యాంపెయిన్లు నిర్వహిస్తున్నారు. అయితే ఓవైపు అధికారులు ఎన్నికల నియమాలను గుర్తు చేస్తున్నా కానీ మరోవైపు రాజకీయ నాయకులు ఒక్కసారి వాటిని అతిక్రమించి ఎలక్షన్ కమిటీ చేత నోటీసులు ఇప్పించుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో సీఎం జగన్మోహన్ రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్లకు కూడా ఈసీ విషయంలో నోటీసులు జారీ చేసింది. అయితే ఇక తాజాగా తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కూడా ఎలక్షన్ కమిటీ నోటీసులు జారీ చేసింది. ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించారంటూ బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్కు కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం నోటీసులు జారీ చేసింది. సిరిసిల్లలో రేవంత్ రెడ్డి మీద చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కేసీఆర్కు నోటీసులు జారీ చేసింది ఈసీ. ఏప్రిల్ 18లోగా వివరాలు ఇవ్వాలని ఆదేశించింది. ఏప్రిల్ 5వ తేదీన సిరిసిల్లలో కేసీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్ నేత నిరంజన్ ఇచ్చిన ఫిర్యాదుపై ఈసీ నోటీసులు జారీ చేసింది. దీనిపై ఏప్రిల్ 18 గురువారం ఉదయం 11లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది కేసీఆర్ను. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ చేయండి.